హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే వీళ్ళ కాలేజ్ లైఫ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది కదా. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు అని ఒక్కొక్కరు ఒక్కో డెసిషన్ తీసుకుంటుంటారు కదా. ఆ టైం కాలేజ్లో ఒక నోటీస్ని అంటించింటారు. దాన్ని చూడగానే హీరోకి ఒకలా ఉంది. అదేమని చూస్తే వీళ్ళు ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్ జరిగింది కదా. హీరో కూడా అందరి ముందు ఫ్యాంగ్ అనే అబ్బాయిని అవమానించింటాడు. సేమ్ ఆ కాంపిటీషనే మళ్ళీ ఈ ఇయర్ జరగబోతుంది. అందులోనూ వీళ్ళ యూనివర్సిటీలోనే జరగబోతుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని హీరో ఆలోచిస్తుంటాడు. సేమ్ జియాన్కి కూడా అలానే అనిపిస్తుంది. సో నెక్స్ట్ డే లీవేని మీట్ అయి, నీకు తెలుసు అనుకుంటా, ఈసారి మన కాలేజ్లోనే ఆ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ జరగబోతుంది. ఆ ఫ్యాన్ ఖచ్చితంగా వస్తాడు. మన దగ్గర ప్రాబ్లం చేయడానికే వాడు వస్తాడు. సో నువ్వు వాడి దగ్గర గొడవంతా పడకు. ఎందుకంటే మనం ఆ కాంపిటీషన్ అప్పుడు విన్ అయిన ఆ సర్టిఫికేట్స్ని పెట్టే నేను లండన్ యూనివర్సిటీలో పీజీకి అప్లై చేశాను. సో దానికి ఏమైనా ఇష్యూ వస్తే ఎలా? సో నా కోసం ప్లీజ్ వాడి దగ్గర ఎలాంటి గొడవ పెట్టుకోకు అని జియాన్ చాలా ప్లీజ్ చేయగా, హీరో కూడా నేనెందుకు వాడి దగ్గర గొడవ పట్టాను, నాకు వాడికి ఏం ప్రాబ్లం ఉంది, అదంతా ఏం ప్రాబ్లం రాదు, నువ్వెందుకు అనవసరంగా భయపడుతున్నావు అని హీరో జియాన్కి ధైర్యం చెప్పి పంపిస్తాడు. ఇంకా నెక్స్ట్ డే ఆ కాంపిటీషన్ కోసం అరేంజ్మెంట్స్ అంతా జరుగుతుంటుంది. ప్రొఫెసర్ లిన్నే అంతా చేస్తుంటాడు. ఆ ఫ్యాంగ్ కూడా అక్కడ ఉంటాడు. ఇప్పుడు ఫ్యాంగ్ని చూడగానే లీవే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చూస్తాడు, ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని. కానీ లీవే ఇలా చేయడం ప్రొఫెసర్ లిన్ నోట్ చేసి ఇప్పుడు ఫ్యాంగ్ని పిలిచి, 3 సంవత్సరాల ముందు నీకు లీవేకి మధ్య గొడవ జరిగిన అన్ని విషయాలు నాకు తెలుసు. సో నువ్వు ఇంకా లీవే మీద కోపంగా ఉన్నావా అని అడిగినప్పుడు వాణ్ణి చూసారంటే, నాకు కోపం అంతా ఏం లేదు సార్, నేనే కదా తప్పు చేశాను, నేను ఎప్పుడో అర్థం చేసుకున్నా, లీవే మీద నాకు ఎలాంటి కోపం లేదు అని చాలా మంచోడిలా మాట్లాడుతుంటాడు. కానీ మనసులో ఈ ముసలోడికి ఇంకేం పని లేదు, ఎప్పుడు చూసినా అనవసరమైన విషయాల గురించి అంతా మాట్లాడుతుంటాడు అని లీవే మీద అంత కోపంగా ఉంది వీడికి. ఆ విషయం లీవేకి కూడా బాగానే తెలుసు. ఎంత వీడు అందరి దగ్గర మంచిగా మాట్లాడినా లోపల నా మీద చాలా కోపంగా ఉన్నాడు అని. ఇప్పుడు ఆ ఫ్యాంగ్ దగ్గర, నువ్వు ఇక్కడికి వచ్చింది నా దగ్గర గొడవ పడటానికి అని నాకు బాగా తెలుసు, ఏం ప్లాన్ వేసిండావు అని హీరో అడగ్గా, అప్పుడు ఆ ఫ్యాంగ్ జియాన్ అబ్రాడ్లో చదవడానికి కాంపిటీషన్లో విన్ అయిన సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేసినట్లున్నాడు కదా, అదంతా జరగకూడదు అనే నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నీ ఫ్రెండ్ని కాపాడాలి అని అనుకుంటే అందరి ముందు నువ్వు నా దగ్గర సారీ చెప్పు, నేను నిన్ని క్షమించి వదిలేస్తాను. అలా కాదు అంటే నువ్వు ఏం ప్లాన్ వేసినా నేను ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటాను. ఆ తరువాత జియాన్ అబ్రాడ్కి అసలు వెళ్ళలేకపోతాడు అని చాలా ఓవర్గా మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరో, ఇప్పుడేంటి, నేను సారీ చెప్పాలి అంతే కదా, నేను సారీ చెప్తాను, కానీ నీ దగ్గర కాదు, ఆ కమిటీ మెంబర్స్ దగ్గర చెప్తాను. ఎందుకంటే 3 సంవత్సరాల ముందు ఎలా చూసినా నేను ఆ కాంపిటీషన్ రూల్ని బ్రేక్ చేశాను. సో నేను స్టూడెంట్స్ దగ్గర ఇంకా ఆ కాంపిటీషన్ని జెన్యూన్గా జరిపించిన స్పాన్సర్స్ దగ్గర నేను సారీ చెప్తాను. నీ దగ్గర అంతా నేను సారీ చెప్పలేను అన్నప్పుడు ఆ ఫ్యాంగ్ వచ్చి, వాళ్ళ దగ్గర సారీ చెప్తే నాకేమొస్తుంది, నా దగ్గర సారీ చెప్తే మాత్రమే నేను సైలెంట్గా ఉంటాను అంటాడు. అప్పుడు హీరో, ఇది నా యూనివర్సిటీ, నువ్వేం చేస్తావని నేను చూస్తాను అని హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలానే నెక్స్ట్ డే అవుతుంది. కాంపిటీషన్ జరగడానికి ముందు ఒక మీటింగ్ని అరేంజ్ చేసింటారు. ప్రొఫెసర్ లిన్నే మాట్లాడుతుంటాడు. అతను మాట్లాడిన తరువాత ఇప్పుడు హీరో స్టేజ్ పైకి వెళ్ళి, నేను 3 సంవత్సరాల ముందు చేసింది చాలా పెద్ద తప్పు, రూల్స్ని బ్రేక్ చేసేసాను, నేనే ఒప్పుకుంటున్నా నేను తప్పు చేశా అని. సో నేను ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గర కమిటీ మెంబర్స్ దగ్గర సారీ చెప్తున్నా, సారీ అని చెప్పి ఇప్పుడు లీవే వెళ్ళి వాడి ప్లేస్లో కూర్చుంటాడు. ఇప్పుడే జియాన్కి చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య, ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. కానీ ఇక్కడే ఆ ఫ్యాంగ్ మన వాళ్ళకి ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఏమని చూస్తే, లీవే ఇలా సారీ అని చెప్పేసి వెళ్ళిన తరువాత ఏం చేయాలి అని ఆల్రెడీ ఒక మనిషిని సెట్ చేసి పెట్టింటాడు. సో ఇప్పుడు ఒకతను స్టేజ్ పైకి వెళ్ళి, లీవే వాడు చేసిన తప్పుని వాడే ఒప్పుకున్నాడు, సో వాళ్ళ టీంకి 3 సంవత్సరాల ముందు ఇచ్చిన ఫస్ట్ ప్రైజ్ని మేము తీసుకుంటున్నాము. సో వాళ్ళ టీంలో ఉన్న జియాన్, సుషి ఆ సర్టిఫికేట్స్ని ఎక్కడా కూడా యూస్ చేయలేరు అన్నట్లు చెప్పగా, హీరోకి ఇప్పుడే అర్థమవుతుంది ఈ ఫ్యాంగ్ ఎంత పెద్ద ప్లాన్ వేశాడు అని. ఆ ఫ్యాంగ్ని అంత కోపంగా చూస్తుంటాడు. వెంటనే వాడిని మీట్ అయి, నువ్వు నా దగ్గర నుండి అస్సలు తప్పించుకోలేవు అని ఫ్యాంగ్ దగ్గర కోపంగా మాట్లాడి ఇప్పుడు నేరుగా జియాన్ దగ్గరకు వెళ్తాడు. జియాన్ని ఎలా ఓదార్చాలి అనే హీరోకి తెలియడం లేదు. ఆ టైంలోనే జియాన్ని చూసారంటే
హీరోని కొంచెం కూడా అర్థం చేసుకోనంటున్నాడు. యాక్చువల్లీ హీరో జియాన్ కోసమే అందరికీ సారీ చెప్పాడు. కానీ ఆ విషయం కూడా ఈ జియాన్ అర్థం చేసుకోకుండా హీరో దగ్గర గొడవ పడుతుంటాడు. మళ్ళీ నువ్వు నేను నీ కిందనే ఉండేలా చేసేసావు కదా, ఒకే ఒకసారి వాడి దగ్గర సారీ అడగమంటే నా లైఫ్ని ఇలా నాశనం చేసేసావు. నేను ఇలా అంతా కష్టపడాలి అనే కదా నువ్వు ఆశపడ్డావు అని వాడి ఇష్టానికి ఏమేమో మాట్లాడగా హీరోకి చాలానే బాధిస్తుంది. నువ్వెందుకు ఇలా అంతా మాట్లాడుతున్నావు, ఇప్పుడు కూడా ఏం కాలేదు, నువ్వు మన కంపెనీలో వచ్చి జాయిన్ అవ్వు, మనం ముగ్గురం స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేద్దామంటాడు. కానీ జియాన్ వినకుండా జరిగిన దాని గురించే మాట్లాడుతుంటాడు. చివరగా హీరో జియాన్ దగ్గర నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని తెలియడం లేదు, కానీ నేను నిన్ని స్టార్టింగ్లో నుండి ఇప్పటి వరకు మంచి ఫ్రెండ్గానే చూస్తున్నా. నీకు ఇప్పుడు ఇలా జరగడానికి ఏదో ఒక విధంగా నేను ఒక కారణం అని చెప్పాలి. దాన్ని సరిచేయడానికి చేయాల్సిన ట్రై నేను చేస్తాను అన్నట్టు చెప్పి ఇప్పుడు నేరుగా సుషిని వెళ్ళి మీట్ అవుతాడు. హీరో ఇలా డల్గా ఉండడం చూడగానే హీరోయిన్ కనిపెట్టేస్తుంది. ఏంటి జియాన్ దగ్గర మాట్లాడేసి వచ్చావా? వాడు 3 yearsగా కష్టపడి ఆ లండన్ యూనివర్సిటీలో అప్లై చేశాడు. సడన్ గా ఇప్పుడు వెళ్ళలేడు అని తెలిస్తే బాధగానే కదా ఉంటుంది. త్వరగా వాడు అర్థం చేసుకొని మనతో వచ్చి జాయిన్ అవుతాడు చూడు, సో నువ్వేం ఫీల్ అవ్వకు అని సుషి హీరోని ఓదార్చుతుంటుంది. ఆ టైం హీరో ఒక టీవీ ఛానల్ వాళ్ళకి వాళ్ళ ఎల్పి కంపెనీ గురించిన ఇంటర్వ్యూని ఇచ్చింటాడు. అది ఇప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినట్లుంది. కానీ ఇప్పుడు ఈ విషయం ఏమని చూస్తే ఆ వీడియోలో సుషి వెనకాల పని చేయడం అంతా కూడా టీవీలో కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ వీడియోని హీరోయిన్ అమ్మా నాన్న చూసారంటే అంతే, వీళ్ళిద్దరూ లవ్ చేస్తున్న విషయం తెలిసిపోతుంది. సో హీరోయిన్ భయపడుతుంది. మా అమ్మ ఈ వీడియోని చూసి ఏమైనా ప్రాబ్లం చేసేలోగా నేను వెళ్ళి మేనేజ్ చేయాలి, సో నేను ఇప్పుడే ఊరికి వెళ్తాను అన్నప్పుడు హీరో ఏంటి ఇప్పుడే వెళ్తున్నావా, మా అక్క రేపు వస్తున్నారు కదా అంటాడు. హీరోయిన్ కూడా ఓ అవునా, ఏమైనా ప్రాబ్లమా అని అడగ్గా అదంతా ఏం లేదు, అక్కకి కళ్ళు ఆపరేషన్ చేయాలి, జస్ట్ చిన్న ఒక సర్జరీ అంతే, అందుకోసమే వస్తున్నారు అన్నప్పుడు హీరోయిన్ అయితే నేను ఒక 2 days ఇక్కడే ఉండి ఆ తర్వాత వెళ్ళనా అన్నప్పుడు అదంతా ఏం వద్దు, అంతలో మీ అమ్మ వాళ్ళకి విషయం తెలిసి ప్రాబ్లం పెద్దదవ్వబోతుంది, సో నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్న దగ్గర మాట్లాడేసిరా, నువ్వు ఇక్కడికి వచ్చిన తరువాత మా అక్కని మీట్ అవ్వచ్చు, ఆ తరువాత ఒక రోజు నేను మా అక్క వచ్చి మీ అమ్మ నాన్న దగ్గర మాట్లాడతాము అని ఇద్దరు పెళ్లి చేసుకునేదాకా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. చూస్తే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరికి తెలిసిపోయింటుంది హీరోయిన్ లీవేని లవ్ చేస్తుంది అని. వాళ్ళకి అయితే స్కూల్ డేస్ నుంచే హీరో మీద మంచి ఒపీనియన్ లేదు కదా, సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఒక్కసారి తప్పు చేసినోడు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తూనే ఉంటాడు, నాకు తెలిసి వాడు నీ దగ్గర పరిచయం పెట్టుకుంది మా ఇద్దరి మీద రివెంజ్ తీసుకోవడం కోసమే అని ఏమేమో మాట్లాడగా హీరోయిన్ టెన్షన్ అయిపోతుంది. వాడి గురించి ఇలా తప్పుగా మాట్లాడారు అంటే నేను ఇక్కడ ఉండను, నేను వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళాలి అని చూడగా వెంటనే వాళ్ళ అమ్మా నాన్న హీరోయిన్ని స్టాప్ చేసి మేము ఇంత చెప్తున్నాము, మా మాట వినకుండా వాడిని చూడటం కోసం వెళ్తున్నావు, అయితే మాకంటే కూడా నీకు వాడు ఎక్కువ అయిపోయాడా అన్నప్పుడు హీరోయిన్ని చూసారంటే ఇప్పుడు అవును అని చెప్తే ఏం చేస్తారు అన్నట్టు చెప్తుంది. అంతే, హీరోయిన్ ఇలా అంతా మాట్లాడుతుంది అని వాళ్ళిద్దరూ అస్సలు ఎక్స్పెక్ట్ చేసిండరు. అంతలా వాడు నీకు నచ్చాడా, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండాలి అని చెప్పేస్తారు. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. కళ్ళు ఆపరేషన్ చేసుకోవడం కోసం వాళ్ళ అక్క వచ్చింటారు. వాళ్ళ అమ్మ చనిపోయిన తరువాత వాళ్ళ అక్క దగ్గర మాట్లాడనే లేదు కదా, ఇప్పుడే చాలా ఇయర్స్ తరువాత ఇద్దరు మీట్ అవ్వడంతో హీరో వాళ్ళ అక్కని పెద్ద రెస్టారెంట్కి పిలుచుకొని వెళ్ళి నీకేం తినాలనిపిస్తే అది ఆర్డర్ చేసి తిను, దేని గురించి ఆలోచించకు అంటాడు. వాళ్ళ అక్క కూడా ఇప్పుడు మెనూ కార్డ్ని తీసి చూస్తుంది. ఏంటి ఇంత రేట్ వేస్తుంది, ఇదంతా మనకు సెట్ అవ్వదు, రా వెళ్దాం అన్నప్పుడు హీరో అదంతా నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా తిను అని వాళ్ళ అక్కకి నచ్చిందంతా తీసిస్తాడు. హీరో అక్క అయితే ఇంకా కూడా వాళ్ళ హస్బెండ్ దగ్గర తన్నులు తింటూ బాధలు అనుభవిస్తుంటారు. వాళ్ళ హస్బెండ్ రోజు తాగేసి వచ్చి వాళ్ళ అక్కని కొట్టడం అని టార్చర్ చేస్తుంటాడు. సో ఇప్పుడు వాళ్ళ అక్క హీరో దగ్గర చెప్పి ఫీల్ అవ్వగా నువ్వు ఇంకా తరువాత కూడా అతని దగ్గర కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వు అతన్ని డివోర్స్ చేసే, నీ పాపని నిన్ని నేను చూసుకుంటాను, పాపని చదివించాల్సిన బాధ్యత అంతా నాదే, నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు నా దగ్గర వచ్చేసే అని హీరో మాట్లాడేదంతా విని వాళ్ళ అక్కకి అంత సంతోషంగా ఉంది. ఆ టైంలోని ఫ్యాన్ని చూపిస్తారు. జియాన్ ఎలానో హీరో మీద కోపంగా ఉంటాడు అని వాడి దగ్గరకు వెళ్ళి నువ్వు అబ్రాడ్కి వెళ్ళి చదవాలి అని ఎంత ఆశపడ్డావు, కానీ అదంతా జరగకుండా ఆ లీవే ఎలా చేశాడో చూసావా, నీ లైఫ్ నాశనం చేసింది చాలదని
నన్ని కూడా అందరి ముందు అవమానించేశాడు. దీనికంతా వాడు సమాధానం చెప్పే తీరాలి. ఎలా చూసినా నువ్వు నేను ఒకే టీం, మనిద్దరం కలిసాము అంటే వాడిని ఈజీగా ఓడించొచ్చు అని కొద్ది కొద్దిగా జియాన్ని వాడి సైడ్కి లాగాలని చూస్తాడు. కానీ జియాన్ని చూసారంటే నువ్వు ఏం ట్రై చేస్తున్నావు అని నాకు బాగానే అర్థమవుతుంది. నాకు వాడి మీద కోపం ఉంది. కానీ నేను నీవే ఇద్దరు బ్రదర్స్ లాగా. నీలా వాడు చీపైన వాడు కాదు. వాడు ఊరికే సైలెంట్గా ఉన్నాడు అనే కదా నువ్వు ఇలా అంతా వచ్చి మాట్లాడుతున్నావు. వాళ్ళక్క ఊర్లో నుండి వచ్చారు, అందుకే లీవే ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు. లేదంటే వాడు నిన్ను ఏం చేస్తాడనే తెలీదు అన్నట్లు మాట్లాడేసి వెళ్తాడు. కానీ ఇప్పుడు ఈ ఫ్యాంగ్ ఏం చేస్తాడు, హీరో అక్కని డైరెక్ట్ గా మీట్ అవ్వడానికి వెళ్తాడు. ఆ టైంలోనే హీరో వచ్చి వాళ్ళ అక్కకి ఆపరేషన్ అంతా అయిపోయినట్లుంది. సో వాళ్ళ అక్కని ఒక పెద్ద హోటల్ కి పిలుచుకొని వెళ్తాడు వాళ్ళ అక్క స్టే చేయడానికి. ఇప్పుడు వాళ్ళ అక్కని అక్కడ వదిలేసి నువ్వు డబ్బుల గురించి అంతా ఆలోచించకు, అంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్ళేసి వస్తాను, ఈవినింగ్ వచ్చి నిన్ని పిలుచుకొని వెళ్తాను అని వాళ్ళ అక్కని వదిలేసి వెళ్తాడు. హీరో అక్కడి నుండి వెళ్ళగానే ఆ ఫ్యాన్ వాళ్ళ అక్కని చూడటానికి వచ్చేస్తాడు. ఇలా నేను లీవే ఫ్రెండ్ని, మీరు లీవే అక్క కదా అని మాట్లాడగా హీరో అక్క కూడా తమ్ముడు ఫ్రెండ్ అని బాగా మాట్లాడతారు. అప్పుడు ఆ ఫ్యాన్ హీరోయిన్ అక్క దగ్గర అలానే నైస్గా ఈ హోటల్ చాలానే కాస్ట్లీగా ఉంది, మా కాలేజ్ పక్కనే ఉందని ఇక్కడ స్టే చేద్దామని నేను వచ్చాను, కానీ చూస్తే చాలా కాస్ట్లీగా ఉంది, సో తక్కువ ప్రైస్కి దొరికే హోటల్కి వెళ్దాం అనుకుంటున్నా అన్నట్లు చెప్పగా హీరో అక్క ఇప్పుడు సైలెంట్గా ఉండకుండా తమ్ముడికి ఎందుకు కష్టం అని అనుకొని నేను అదే బాబు అనుకుంటున్నా, నాకు తక్కువ రేట్కి హోటల్ దొరికితే రూమ్ బుక్ చేస్తావా అని అడగ్గా వాడు ఇదే ఛాన్స్ అని చెప్పి రండి నేను మిమ్మల్ని పిలుచుకొని వెళ్తాను అని హీరో అక్కని పిలుచుకొని వెళ్తాడు. వెళ్తాడు చాలా దూరం పిలుచుకొని వెళ్తుంటాడు. ఏంటి ఇంత దూరమా, వెళ్తూనే ఉన్నారు అని హీరో అక్క అడిగితే లేదు చీప్ అయిన హోటల్స్ అంతా సిటీకి బయటనే ఉంది అందుకే అని చెప్పి ఇప్పుడు ఈ ఫ్యాన్ హీరో అక్కని సిటీ బయట ఉన్న హోటల్కి పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఆ హోటల్లో అయితే ఎలాంటి ఫెసిలిటీ లేదు, నెట్వర్క్ లేదు, వైఫై ఫెసిలిటీ లేదు, సిగ్నల్ కూడా లేదు, ఎవరిని కూడా అంత త్వరగా కాంటాక్ట్ అవ్వలేరు. అలాంటి ఒక హోటల్లో హీరో అక్కని వదిలేసి మీ అక్కని నువ్వు ఎలా కనిపెట్టావు అని నేను చూస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ లీవే అక్క ఫ్యాంక్తో పాటు కార్లో వెళ్తున్నప్పుడు హీరోకి కాల్ చేసింటారు. కానీ హీరో వాడి కంపెనీ వర్క్ విషయంగా ఒక హాస్పిటల్కి వెళ్ళింటాడు. అక్కడ హీరో బిజీగా ఉండడంతో వాళ్ళ అక్క కాల్ని లిఫ్ట్ చేసిండడు. ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిన తరువాత వాళ్ళ అక్కకి కాల్ చేస్తాడు, కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. వెంటనే హోటల్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళు హీరో దగ్గర మీ అక్క ఆల్రెడీ ఇక్కడి నుండి వెళ్ళిపోయారు సార్ అన్నప్పుడు వీడికి పిచ్చిలేస్తుంది. ఏంటి వెళ్ళిపోయారా, ఎక్కడికి వెళ్ళింది అక్క, ఎవరితో వెళ్ళింది అని అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్న ఆ టైంలో హీరో అక్కని చూపిస్తారు. తను ఫుడ్ ఏమైనా తీసుకుందామని అక్కడ ఉన్న షాప్లో ఫుడ్ అంతా తీసుకుని వెళ్తున్నప్పుడు కరెక్ట్గా హీరో కాల్ చేస్తాడు. ఎలానో సిగ్నల్ దొరికినట్లుంది. హీరో అక్క కూడా లిఫ్ట్ చేసి కోపగించుకోకు లీవే, నేను వేరొక హోటల్కి షిఫ్ట్ అయ్యి వచ్చాను, నువ్వు పిలుచుకుని వెళ్ళిన ఆ హోటల్ చాలానే ఎక్స్పెన్సివ్గా ఉండింది అన్నప్పుడు వాడు అరుస్తాడు, నేను అంతా చూసుకుంటాను అని చెప్పాను కదక్క, సరే నువ్వు ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నావో చెప్పు నేను వస్తాను అని అడగ్గా హీరో అక్కకి అదేం ప్లేస్ అని కూడా తెలియడం లేదు. సో చుట్టూ తిరిగి చూస్తారు ఆమె ఇప్పుడు ఉన్న ఆ ప్లేస్ పేరు చెప్పడానికి. కానీ ఆమె కళ్ళకి ఆపరేషన్ జరిగి బ్యాండేజ్ అంతా వేసి ఉండటం వల్ల కళ్ళు మంచిగా కనిపించడం లేదు. ఇందులో ఇప్పుడు హీరో దగ్గర మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు చేతిలో పెట్టుకున్న అన్ని కింద పడిపోతుంది. ఇప్పుడు దాన్ని తీసుకుందాము అని రోడ్లో అలానే అంతా తీసుకుంటున్నప్పుడు అటు పక్కగా వచ్చిన వ్యాన్ అలానే వాళ్ళ అక్కని గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరోకి అయితే వాళ్ళ అక్క అరిచే సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.